నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మైనార్టీ గురుకులం ఇంటర్ విద్యార్థి దుర్మరణం. మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. ఉన్నత విద్యకు విదేశాల్లో ఎన్నో అవకాశాలు సూచించిన ఐర్లాండ్ విద్యావేత్త దీపక్ రూత్రా. గౌతమ బుద్ధుని బోధనలు నేటికి అనుసరణీయమే. జయంతి సందర్భంగా మాట్లాడిన భాస్కర్ రావు. సివిల్ సప్లై హమాలీ సమస్యలను పరిష్కరించాలి. కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించిన యూనియన్ లీడర్లు. ఇక డీటెయిల్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పై అంతస్తు నుంచి కింద పడి రవూఫ్ అనే ఇంటర్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. స్కూల్ సిబ్బంది అతని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవూఫ్ మృతి చెందాడు. కాగా ఈ సంఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని ఎవరైనా కొట్టి పైనుండి పడివేశారా లేదా ఏదైనా సంఘటన జరిగిందా అనే విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అబ్దుల్ రవూఫ్ నిన్న అనుమానాస్పదమైనటువంటి మృతి చెందడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానీ ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదలుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలపడం అనేదే కూడా అనుమానాస్పదంగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కనీసంగా ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించిన రిజిస్టర్లో ఎవరు తీసుకొని వచ్చిండ్రు అనేది కూడా వాళ్ళు దీని మీద కూడా రికార్డులలో లేకుండా నిర్లక్ష్యం చేయడం అనేది ఆ యొక్క గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఇంత నిర్లక్ష్యమైనటువంటి సంఘటనలో వాళ్ళు ఈ యొక్క సంఘటనను వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు చేసిండ్రో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క సంఘటన మాకు పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క సంఘటన అనుమానాస్పదంగా ఉన్నది. ఖచ్చితంగా ఎవరైనా ఆ పిల్లాన్ని కొట్టి చంపినారనేటువంటి అనుమానాస్పదంగానే ఉన్నది. వాళ్ళు చెప్తున్నటువంటి కథనం, పోలీసులు చెప్తున్నటువంటిది బిల్డింగ్ మీద నుంచి వెళ్ళి పడ్డాడు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఆ యొక్క పడ్డట్టయితే ఎక్కువ ఫ్రాక్చర్స్ అయ్యేది ఉండే అనేది కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కుటుంబం వాళ్ళ తల్లి కూడా అదే హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ ఉన్నది. ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు కూడా చేస్తున్నారు. పిల్లాడు చాలా సిన్సియర్, ఒక మంచి విద్యార్థి, ఎవరితోని కూడా ఎటువంటి వ్యసనాలు లేకుండా ఉన్నటువంటి ఒక విద్యార్థి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలో ఎటువంటి సంఘటన అంటే ఎవరికో భయపడో లేకపోతే బిల్డింగ్ మీదకి దూకో ఏదో తప్పు చేసో ఏదో చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క మరణాన్ని మన ఇక్కడ పోలీస్ అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది. ఏసీపీ గారి కానీ ఎస్ఐకి కానీ అదేవిధంగా హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయడం. దీన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క దర్యాప్తును చాలా సీరియస్గా ఎక్కడ కూడా చిన్న తేడాలు లేకుండా చేయాలనేది నేను ఇమీడియట్లీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతూ ఉన్నారు. విచారణ పూర్తిగా జరిగేంత వరకు కూడా మాకు న్యాయం జరగాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు. వాళ్ళ కుటుంబం పక్షాన మేము తప్పకుండా వారికి అండగా ఉంటాం. ఆ కుటుంబం పేద విద్యార్థులు, నిరుద్యోగుల కోసం చౌటుప్పల్, చండూరు పట్టణాలలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 85,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అదేవిధంగా నారాయణపురం మండల నెక్స్ట్ మీటింగ్ మనం పెట్టుకునేది ఏదంటే మీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో కాన్సెన్స్ వైడ్గా వాళ్ళందరినీ మనం సమీకరించుకొని కుటుంబల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్న సందర్భాన ఈ ప్రాంత విద్యార్థులైన విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు పొందే విధంగా వాళ్లకు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కోచింగ్ను ఏర్పాటు చేసి ఈరోజు కోచింగ్ సెంటర్ను ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కోఆపరేటివ్ చైర్మన్ అందరూ కూడా పాల్గొని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న సందర్భాన ఈ ప్రాంత విద్యార్థులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి నిరుద్యోగ సమస్యకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఏ రాష్ట్రంలో కూడా ప్రకటించిన ఉద్యోగాలు సుమారుగా 85,000 ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తున్న సందర్భం. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి తీసుకురండి మమ్మల్ని ప్రతి సంవత్సరం కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేక ఉన్న ఉద్యోగాలే ఉడబిక్తా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పైనుండి కిందపడి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి రవూఫ్ మరణించడంపై విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి మృతి చెందాడని, ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. మాకేం తెలుస్తుంది, వాళ్ళ కుటుంబాలకు ఏం తెలుస్తుంది? ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో రఫూఫ్ అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. వారు బిల్డింగ్ పై నుండి పడినట్టు అక్కడ ఉన్నటువంటి వార్డెను హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హుటాహుటిన తీసుకొచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చెప్పకుండా 10:30 ప్రాంతంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది. మేము దీన్ని అంతని చూసుకున్నట్లయితే ఈరోజు విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోయాడని తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఏబీవీపీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, బాధిత కుటుంబానికి వెంటనే విద్యార్థికి న్యాయం చేసి ఆయన యొక్క మరణానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్, వార్డెను, ఇంకెవరైనా నైట్ డ్యూటీస్ వాళ్ళందరినీ కూడా వారి యొక్క ఉద్యోగం నుండి వెంటనే డిస్మిస్ చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చొరవ తీసుకొని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క అమ్మ అయినటువంటి అందులోనే వర్క్ చేయడం జరుగుతుందని తెలిసింది. వారికి వెంటనే
ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వెంటనే మంజూరు చేయాలని, పర్మనెంట్ జాబ్ ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నా పేరు అన్వేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో వ్యవసాయ పొలాల వద్ద లూజ్ వైర్ సమస్యకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఎంతో కాలం నుంచి ఉన్న ఈ సమస్యను సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారం కోసం నూతన స్తంభాలను తాజాగా ఏర్పాటు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేంద్రరావు, సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకట్రావుపల్లి గ్రామంలో లూజ్ లైన్ సమస్య ఉన్నందున మరి గౌరవ సర్పంచ్ గారు, మరి ఉప సర్పంచ్ గారు, గ్రామస్తులు, రైతులు చెప్పినందువల్ల మరి ఈరోజు ఇక్కడ లూజ్ లైన్ పరిష్కారం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు గారు, మా జడ్పీ కోఆప్షన్ జిల్లా కోఆప్షన్ మాజీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా గారు, మరియు గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు మరియు మాజీ కోఆప్షన్ సభ్యులు అన్వర్ పాషా గారు, మరి మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రవి, మరి రైతులు, మరి మా హెల్పర్లు, కాంట్రాక్టులు పాల్గొనడం జరిగింది. మరి ఇట్లాంటి సమస్యలు మరి రైతులకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. వ్యవసాయం చేసినటువంటి సందర్భంలో ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి అట్లాంటి ప్రమాదాలు జరగద్దని ఉద్దేశంతో మా సెస్ పాలకవర్గం, మరి సెస్ వాళ్ళు అందరూ మరియు మంత్రి గారి సహకారంతో, మా మండల ప్రజాప్రతినిధుల సహకారంతో మరి పోళ్ళు తెచ్చి కొంతవరకు మేము పూర్తి స్థాయిలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ కొంత ఇప్పుడైతే కరీంనగర్ మాంగళ్య శారీ సెంటర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు సమాచారం అందడంతో వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఉన్నత విద్యకు విదేశాల్లో ఎన్నో అవకాశాలున్నాయని ఐర్లాండ్ విద్యావేత్త దీపక్ లూత్రా అన్నారు. కూకట్పల్లి వివేకానంద నగర్లో గల వారధి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఆయన ప్రసంగించారు. ఉపకార వేతనాలు కూడా ఉంటాయని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వారధి ఓవర్సీస్ సంస్థ ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోదలిచిన వారికి ప్రతి అంశంపైన అవగాహన ఉండాలన్నారు. Research and development of IT. Did you know about that? Accenture, an Irish headquartered company. Yes. So, big data. Amazon has the biggest data center of the world in Ireland. And that's how I want to position Ireland in front of you. Like, for example, I was at a fair right now, so I have rejected so many applications, rather not rejected, told them to go to another counter. Why? Because they were IT, they were not IT engineers or pharmaceutical graduates, they were automobile engineers, they were architects, they were civil engineers, they were mechanical engineers. I actually told him because I am an honest career. ప్రపంచానికి మానవతావాదాన్ని ప్రబోధించిన గౌతమ బుద్ధుని బోధనలు నేటికి అనుసరణీయమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర బాధ్యులు ఎల్ఎస్ భాస్కర్రావు అన్నారు. మండవెల్లి గ్రంథాలయం వద్ద సోమవారం బుద్ధుని 2566 జయంతి సందర్భంగా గ్రంథాలయ అధికారి షేక్ పర్వీనా తదితరులు నివాళులర్పించారు. కార్యక్రమంలో టి అప్పారావు, ఆరేపల్లి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని జయంతిని పురస్కరించుకొని ఈరోజు మండవెల్లి గ్రంథాలయం వద్ద గౌతమ బుద్ధుని 2566 జయంతిని పురస్కరించుకొని మరి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా గ్రంథాలయ అధికారిని షేక్ పర్వీనా మరి గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతుంది. తర్వాత బౌద్ధము ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమమైన మానవతావాదాన్ని ప్రబోధించినటువంటి గొప్ప గ్రంథం బౌద్ధం. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా సర్వకాలములందు, సర్వ వ్యవస్థలందు ఆచరణకు వీలైన మానవతా విలువలు బౌద్ధ మతంలో పుష్కలంగా ఉన్నాయి. నేటి సమాజానికి బుద్ధుని బోధనలైన అహింస, బోధదయ, కరుణ మొదలైనటువంటి శాంతి, సత్యము లాంటివి మనం ఆచరించాల్సినటువంటి విషయాలు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత విశిష్టమైనది బౌద్ధ మతం. భారతదేశమందు పుట్టి తూర్పు ఆసియాలోని పెక్కు దేశాలలో బహుళ జనార్దన పొందింది బౌద్ధ మతం. ఈ యొక్క బౌద్ధ మతాన్ని ఆచరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి బౌద్ధ మతాన్ని విస్తరించడంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎంతో ఉంది. ఆయన తన అనుచరులతో 6 లక్షల మంది అనుచరులతో మరి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధాన్ని అప్డేట్ చేయటం జరిగింది. అందుకే ఆయనకి బౌద్ధ ప్రచారకునిగా బౌద్ధ సత్య అనేటువంటి బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి యొక్క నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలోని గంగదేవమ్మకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐటిపాముల, రసూల్గూడెం, నెల్లిబండ, చెరుకుపల్లి గ్రామాలలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజార్ల శంబయ్య, కట్టంగూరు ఎంపీపీ కేతపల్లి, మాజీ ఎంపీపీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వస్తుందా ఎక్కడానికి खादं यज्ञवधे संजीवो शरदो अर्थमादिगमो भवते पेड़ल को ऊर का సివిల్ సప్లై అమాలి సమస్యలను పరిష్కరించాలని నిర్మల్ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కొన్ని నెలలుగా పనిచేస్తున్న వారికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అడిషనల్ కలెక్టర్కు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ పుండలిక్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ శంకర్, రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యే పాయింట్లలో ఏదైతే అమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీఎం గారికి సమస్యలను చెప్పడం జరిగింది. కానీ ఇంత మట్టుకు ఆ సమస్యలు పరిష్కరించడం జరగలేదు. ముఖ్యంగా ఈరోజు సివిల్ సప్లై అమాలీలకు గత కొన్నేళ్ల నుండి పిఎఫ్ కటింగ్ జరుగుతుంది. కానీ ఇంత మటుకు ఒక్క వ్యక్తి కూడా పెన్షన్ రాలేదు. 1990 పెన్షన్ ఏదైతే ఉన్నదో పిఎఫ్ కట్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తే ఏమో మాకు తెలియదు అని అంటున్నారు. కాబట్టి ఈ పెన్షన్ సౌకర్యము వస్తుందని హైదరాబాద్ అధికారులు చెప్పడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ పంపండి అని చెప్పడం జరుగుతుంది. మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం, 4 ఎమ్మెల్యే పాయింట్లలో పనిచేస్తున్నటువంటి ఈ సివిల్ సప్లై అమాలీలకు ఈ పెన్షన్ అప్లికేషన్ తీసుకోవాలి, పెన్షన్ మంజూరు చేయాలని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు కొట్టి చాటులు చేయడం జరుగుతుంది. పగలనక, రాత్రనక, ఆదివారం అనక, పండుగ రోజులనక వాళ్ళు సేవ చేయడం జరుగుతుంది. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళకు పండుగ సెలవులు ఇవ్వాలి, అదేవిధంగా ఆదివారం సెలవులు ఇవ్వాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన అమాలీలకు ఇంత మట్టుకు ప్రావిడెంట్ ఫండ్ కొందరికి రాలేదు. కొన్ని 4 ఎమ్మెల్యే పాయింట్లలో కూడా పదుల సంఖ్యలో వాళ్ళకు పిఎఫ్ అనేది కటింగ్ అయింది, పిఎఫ్ డిడక్షన్ అనేది రావాలి, వాళ్ళు ఇంత మట్టుకు రాలేదు. వాళ్ళకు పిఎఫ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఎవరైతే పనిచేస్తున్నటువంటి అమాలీలు ఉన్నారో వాళ్లకు పిఎఫ్ డిడక్షన్ చేసి పిఎఫ్ సభ్యులుగా చేర్చుకోవాలని డిమాండ్లతోటి ఈరోజు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వాటిని వెంటనే పరిష్కరించాలని మేము కలెక్టర్ గారికి విజ్ఞాపన చేయడం జరుగుతుంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్లో టీడీపీ నేతలు రోడ్ల దుస్థితిపై రోడ్డుపైన మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఇందిరాగాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ నగర్ వరకు రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని వాసు, నూరి, సన్నీ అన్నారు. వెంటనే కమిషనర్, కార్పొరేటర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో
మన ఇందిరానగర్ నుంచి వెళ్ళి అంబేద్కర్ నగర్కి వెళ్ళి రహదారిలో దాదాపు 3 నెలలుగా ఇది తవ్వి ఇలానే విడిచిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేకంగా పేదలు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు ఇక్కడ ఉంటారు. వాళ్ళు డైలీ వెళ్ళడం రావడం ఆర్టీసీ బస్సులు ఇక్కడికి రాక దాదాపు కరోనా టైం తర్వాత ఇక్కడికి ఆర్టీసీ బస్సులు అనేటివి నిలిపివేయబడ్డాయి. ఈ రోడ్డు తవ్విన తర్వాత బస్సు ఒక గవర్నమెంట్ బస్సు అనేది ఉన్నది. ఈ బస్సు వాళ్ళు మర్చిపోయేంత విధంగా ఇప్పుడు ఇక్కడికి బస్సులు అనేది రావడం లేదు. కూలీ వాళ్ళు పొద్దున లేచి ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు దినసరి కూలీకి వెళ్దామంటే కూడా ఇక్కడ రవాణా సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఏదైతే బతకనికి బండ్లు తెచ్చుకున్న ఏదైతే క్యాబ్ అయినా ఆటో అయినా దాని ఈ రోడ్డు సరిగ్గా లేక వారికి ఆ రిపేర్ల కోసమే వాళ్ళు అమౌంట్ అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇంటికి తెచ్చదేమో కానీ ఆ బండికి రిపేరింగ్, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, వెన్నునొప్పి సమస్యలు ఇలా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన మా సామాన్యులకు మేము ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మాకు ఈ సమస్య గురించి తెలుసు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాము. దాదాపు ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ స్థానిక కార్పొరేటర్ కానీ ఈ యొక్క రోడ్డుపై ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది దళితులు, పేదలు, నిరుపేదలు అని వాళ్ళపై నిర్లక్ష్యం చూపిస్తున్నారా, లేకపోతే ఇక్కడ మేము బతుకుతలేమే, మేము ఉండలేమని చెప్పేసి ఈ రోడ్డుపై ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే ఈ యొక్క రోడ్డు మరమ్మతులు నాకు ఇంతకుముందు కడిగితే ఈ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు. కాకపోతే ఈ రోడ్డు పనులు ఇంతవరకు మొదలు కాలేదు. ఇదే ఒక రోడ్డు మనకు మెయిన్ రోడ్డు. దాదాపు పైన ఉన్న దేవేంద్ర నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, గౌతమి నగర్, సీతారాం నగర్, దాదాపు 7-8 కాలనీలు, మల్లె నగర్, పంచ కాలనీలు, మొత్తం ఇవన్నిటికీ ఇది ఒకటే మెయిన్ రహదారి. వెళ్ళాలన్నా రావాలన్నా ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది, బయటికి రావాల్సింది. దాదాపు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రతి కార్పొరేటర్ ఈ యొక్క రోడ్డు మీద దాదాపు 4 కార్పొరేటర్ డైలీ రావడం పోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఈ సమస్యని సాల్వ్ చేయలేకపోతున్నారు. సనన్న ఆధ్వర్యంలో రోడ్డు నిరసనగా చెట్లను నాటడం జరిగింది. దీన్ని వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఇప్పటికి 7-8 మంది కింద పడ్డారు ఈ రోడ్లనే. దీన్ని ఎట్లనైనా మీరంతా చూడాలన్న లీడర్లు మొత్తం. ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ రోడ్? దగ్గర 6 నెలలు 8 నెలలు అవుతుందన్న ఇది ఇట్లనే ఉన్నది. అప్పుడే డ్రైనేజ్ అని చేసారు, మళ్ళీ ఇప్పటి వరకు దాన్ని అది అసలు లెవెల్ కూడా లేదు. ఇక్కడ ఎవరు కింద పడతారో కూడా తెలుస్తలేదు. దీన్ని ఎవరు పట్టించుకునే మానవుడు కూడా లేదు. చాలామంది కార్పొరేటర్లు వస్తారు పోతురు కానీ దీన్ని ఎవరు ఏం చేస్తలేదు. మీరే ఏదైనా దాన్ని చేయలేకపోతున్నారు. దానికి ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్థానిక కార్పొరేటర్, మేయర్ కొంచెం మేల్కొని ఈ యొక్క రోడ్డు మరమ్మతులు వెంటనే చేసి పూర్తి చేయాల్సిందిగా, రోడ్డు వేయాల్సిందిగా, ప్రజలకు అందుబాటులో ఈ రోడ్డు తేవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనార్టీ గురుకులం ఇంటర్ విద్యార్థి దుర్మరణం, మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. ఉన్నత విద్యకు విదేశాల్లో ఎన్నో అవకాశాలు సూచించిన ఐర్లాండ్ విద్యావేత్త దీపక్ రూత్రా. గౌతమ బుద్ధుని బోధనలు నేటికి అనుసరణీయమే, జయంతి సందర్భంగా మాట్లాడిన భాస్కర్ రావు. సివిల్ సప్లై హమాలీ సమస్యలను పరిష్కరించాలి, కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించిన యూనియన్ లీడర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.